సిద్ధాంతం గ్రామంలో వసించేటువంటి వాళ్ళందరూ ధన్యజీవులు. ఎంతో పుణ్యం ఉంటేనే కానీ ఇక్కడ జన్మ లభించదు. ఒకప్పుడు తిరువాంకూరు మహారాజా, చేర, చోళ, పాండ్య మహారాజులంతా వాళ్ళ ప్రతినిధులని ఈ సిద్ధాంత గ్రామానికి పంపించేవారు. ఏది సత్యం, ఏది అసత్యం తెలుసుకోవడానికి, ఏది న్యాయం, ఏది అన్యాయం తెలుసుకోవడానికి, ఏది ధర్మం, ఏది అధర్మం అని తెలుసుకోవడానికి సిద్ధాంతీకరణ చేసినటువంటి గ్రామం సిద్ధాంతం. ప్రపంచానికే ఒక ఆదర్శప్రాయంగా ఉండేటువంటిది సిద్ధాంతీకరణ చేసినటువంటి గ్రామం ఈ సిద్ధాంతం. మనమంతా ఇక్కడ జన్మ లభించినందుకు భగవంతుడికి ఎంతో కృతజ్ఞులుగా ఉండవలసింది. ఈ సిద్ధాంతంలో ఒకప్పుడు యాగాలు, హోమాలు, యజ్ఞాలు, నిత్య అగ్నిహోత్రాలు ఉండేవి. నీతికి నిజాయితీకి పేరున్న సిద్ధాంతం. 50-60 సంవత్సరాల క్రితం కట్టిన మీ ఇల్లు ఏదైనా మీరు చూడండి, ఇంటికి తాళం వేసే అవకాశం ఉండదు. ఇంటికి తాళాలు లేవు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక 50-60 సంవత్సరాల క్రితం జీరో క్రైమ్ విలేజ్ సిద్ధాంతం, దొంగతనం లేనటువంటిది సిద్ధాంతం, అబద్ధాలు చెప్పనటువంటిది సిద్ధాంతం, కల్మషం లేనటువంటి సిద్ధాంతం. అటువంటి పుణ్యభూమిలో మనం పుట్టినందుకు ఎంతో సంతోషించాలి. అగస్త్యుల వారి చేత గోదావరి నది పరమేశ్వరుని యొక్క ప్రసాదంగా మనకు తీసుకురాబడింది. ఆ కేదారేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు మన ఊళ్ళో నిరంతరం ఉండటానికి వచ్చినటువంటి ఊరు కేదారేశ్వర స్థానం. తపస్సు చేస్తేనే కానీ ఇక్కడ జన్మ లభించదు. ఈ ఊరికి కరెంటు వచ్చిందే 1962. 1951 వరకు స్కూల్లో చదువుకోవడానికి అవకాశం లేదు. ఈ సిద్ధాంతం బి బోర్డ్ హై స్కూల్లో మొట్టమొదటి విద్యార్థిని నేనే. ఆ స్కూల్ వచ్చినందువల్ల మాలాంటి వాళ్ళకి విద్య వచ్చింది. ఈ రోజుని సిద్ధాంతంలో హైయెస్ట్ డిగ్రీ అకాడమిక్స్ యూనివర్సిటీకే ఒక ఛాన్సలర్ గా పదవిలో ఉన్నటువంటి వాడిని, వివేకానంద యోగ విశ్వవిద్యాలయానికి ఒక ఛాన్సలర్ గా ఉన్నాను.